హలో గైస్, ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చింతలవలస విజయనగరం అయితే మీకు చూపించబోతున్నాను. మొన్న బర్త్డే రోజు మిస్ అయ్యామని చెప్పాను కదా, ఇది నా స్వామివారి ఇప్పుడు అనుకుంటే అప్పుడే మనకు దర్శనం అవుతుంది. సో ఈ రోజు అయితే దర్శనం కంపల్సరీ అవుతుందనే వచ్చేసాము. ఈవినింగ్ 5 o'clock ఆ టైంకి అయితే వచ్చేసాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫిల్మ్ ఇమోజీ వీడియోలో చూసి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము. మా చెర్రీ రాముడు సీత దగ్గర సైడ్కి లేడీ కూడా ఉందమ్మా అనుకొని చూపిస్తున్నాడు. బాగా కనిపెట్టేవరా అని చెప్పాను. టెంపుల్లోకి రాగానే మనకి ఇలాగా అవతారాలన్నీ కనిపిస్తాయి అన్నమాట. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ అవతారం, వామన అవతారం, ఇంకా టెంపుల్ ఇంకొక పక్క అయితే బలరామ అవతారం, రామావతారం, కృష్ణ అవతారం, పరశురామ అవతారం, ఇంకా ఫైనల్గా ఇప్పుడు కలియుగం వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నారని ఇలా చూపించారు టెంపుల్లో. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ అట్మాస్ఫియర్, క్లైమేట్ ఆ టైంలో చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి గోవిందా అని చెప్పేయండి. మొత్తం ఇలా టెంపుల్ పిల్లర్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంది. లోపలికైతే వెళ్ళిపోగానే ఎదురుగా ఆండాల అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. మొదట మనకి పక్కనే మధ్యలో వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. అటుపక్క వైభవలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు. మీకు ముగ్గురిని చూపిస్తాను. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వీరే చూస్తున్నారు కదా. ఒక పక్క పద్మావతీదేవి, ఇంకో పక్క అలివేల మంగమ్మ ఇద్దరు ఉన్నారు. ఇటుపక్క వైభవలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇటు సైడ్ నుంచి ఆండాల అమ్మవారు ఉన్నారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనిపించింది నాకైతే. మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి టెంపుల్ ఖాళీగా ఉంది, లేకపోతే రష్గానే ఉంటుందేమో. సాటర్డే అయితే ఇంకా ఎక్కువ మంది జనం ఉంటారేమో. పక్కన అయితే గోపురాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా ఛాన్స్ ఇస్తారన్నమాట. ఒక పక్క ఇలా కోనేరు ఉంది. కోనేరులో కృష్ణుడి విగ్రహం ఉంది. చాలా అద్భుతంగా ఉంది కదా. చెర్రీకి కూడా చాలా నచ్చింది. చెర్రీ వాళ్ళ డాడీ కలిసి కోనేరుని చూస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం మమ్మీ అనుకొని ఇద్దరు కలిసి వెళ్ళి చూశారు. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఎదురుగా ఇంకొక గోపురం అయితే ఉందన్నమాట. ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములు అయితే ఉన్నారు. వినాయకుడు ఉన్నారు. అందరు దేవతలు మనకు కనిపిస్తారు. చుట్టూ కొబ్బరి చెట్లు, క్లైమేట్ చాలా అందంగా అనిపించింది. అసలు టెంపుల్ నుంచి బయటికి రావాలనిపించలేదు, అంత అద్భుతంగా అనిపించింది. మీకు నచ్చిందా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.